హలో హలో, నారాయణ మాట్లాడేది? ఆ, ఇక్కడ నెల్లూరు నుంచి నారాయణ మాట్లాడేది. అవును చెప్పండి. ఇది మా సార్కి ఇస్తున్నాను, మా సార్ మాట్లాడతారంట. హలో హలో నమస్తే నారాయణ గారు. చెప్పండి చెప్పండి. లాస్ట్ టైము మీ ఇలాగ హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తూ మీ దగ్గర మా వాళ్ళు తీసుకున్నారట నారాయణ బొరుగుల మిక్చర్. ఓకే చాలా ఫెంటాస్టిక్గా ఉంది సార్ అది. ఓకే ఓకే మంచిది, థ్యాంక్ యూ. 2 months నుంచి ట్రై చేస్తున్నాం మీ కాంటాక్ట్ కోసం, కానీ ఎక్కడ కాంటాక్ట్ దొరకలేదు. ఆ గూగుల్లో ఉంటుంది మళ్ళీ. అదే అది మనకి దొరకలేదు. అదే మనకి పర్లేదు. స్విట్జర్లాండ్ లో ఇండియన్ డిషెస్ కాంపిటీషన్ ఒకటి ఉంది సార్ మనకి. ఓకే అక్కడ మిమ్మల్ని రిప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే మరి మీరు వచ్చినా పర్లేదు, లేదు మీరు ఆ రెసిపీ మాకు చెప్పినా మేము అది మీకేం ప్రాబ్లం లేదు కదా. రెసిపీ నేను రమ్మంటే వస్తాను కావాలండి. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. స్విట్జర్లాండ్ సార్. పాస్పోర్ట్ ఉంది మీకు? పాస్పోర్ట్ ఉంది. నైస్ నైస్ నైస్. ఇంకా ఎంత పోనీ ఇంతకు ముందు ఏమైనా ఫారెన్ కంట్రీస్ కి ఇలాంటి ఏమైనా వెళ్ళొచ్చారా? నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. ఫారెన్ కంట్రీస్ అయితే మా వాళ్ళు అంతకుముందు మొన్న మధ్య థాయిలాండ్ పోయాం. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. మసాజ్ కాదు సార్, వాళ్ళ కాంపిటీషన్. థాయిలాండ్ అయితే వెళ్ళే కానీ కాంపిటీషన్ పరంగా ఏం పోలే అక్కడికి. ఎదురికి మన నెల్లూరు మిక్చర్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అదైతే నేను నమ్మకంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఒక్కసారి నువ్వు ఏ దేశం కూడా అయినా కానీ తింటే మటుకు అమేజింగ్ అయిపోవాలంతే. ప్రాబ్లం ఏంటంటే సార్ అక్కడ మొత్తం 3 కేటగిరీస్ ఉంటాయండి. ఒకటి మంది ఇండియన్, ఒకటి చైనీస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చైనీస్ ఐటమ్ అంటే మనం ఇప్పుడు వానపాములు కానీ కప్పర్ కానీ యూజ్ చేసి చేయాల్సి ఉంటుంది సార్ మిక్చర్ ఏదైనా. ఏంటి? అది మన వల్ల కాదు కదా, మన పని కాదు. మన నాన్ వెజ్ అసలు టచ్ చేయలేదు దాని గురించి. ఎందుకు? సరే ఇప్పుడు దాని పరిస్థితి నేను రావాలంటే వచ్చేదానికి మళ్ళీ దాని పరిస్థితి ఏంది అసలు? లేదు సార్, అంటే మీరు స్టార్టింగ్ మనకి ఒక 2800 ఫామ్ ఫీజు ఉంటుంది. మీరు అది కట్టారంటే మనం నవ్వు ఆపుకుంటున్నావు కదరా. స్విట్జర్లాండ్ పంపించేస్తాం. అవునా? ఓకే, దాని సంగతి తర్వాత చూద్దాం. ఇన్ని రాను పాను చార్జెస్ ఇవన్నీ ఎవరు పెట్టుకుంటారు? అది గవర్నమెంట్ బేర్ చేస్తుందండి. మీరు ఫస్ట్ అప్లికేషన్ ఛార్జెస్ కడితే చాలు. ఆహా. మీకు ఒక లింక్ షేర్ చేస్తాము వాట్సాప్లో. అందులో మీ డీటెయిల్స్ ఫిల్ చేసేయండి. అక్కడే పేమెంట్ ఆప్షన్ ఉంటుంది, మీరు అక్కడే పే చేసేయచ్చు. ఆహా. మనం 8th స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది సార్. మనం ఈ గవర్నమెంట్ తరఫున ఇది గవర్నమెంట్ మనకి ఫండింగ్ చేస్తారు సార్. మనకి ఇది గవర్నమెంట్ రికగ్నైజేషన్ ఇది. ఆహా. అదే మీ దగ్గరికి కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి తింటా ఉంటారంట కదా, బెంగళూరు, చెన్నై. అవునవును అవునవును. ఫ్యాన్స్ బాగున్నారంట కదా మీకు. అభివృద్ధికి ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడు. కరెక్టే. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పని ఆపేసి రావాలి కదా మళ్ళీ, అదొకటి ఆలోచిస్తాం. అమ్మాయిలు అందరికి కూడా మీది ఫేమస్ అంటగా బాగా. సరే ఇప్పుడు నేను పని ఆపేసి రావాలి కదా, మొత్తం 10 రోజులు ఉంటుంది అది. మొత్తం 10 రోజులు ఉంటుంది సార్. మొత్తం 10 రోజులు ఉంటుంది అది. దానివల్ల నాకేం బెనిఫిట్? సార్ మీరు విన్నర్ అయితే మీకు పేరు వస్తుంది సార్. మొత్తం మనకి ప్రైజ్ మనీ ఉంటుంది సార్ దానికి. మనకి మీకేం లాభం అంటారు ఏంటండి, మీరు ఇంటర్నేషనల్ రేంజ్ చెఫ్ అయిపోతారు అయితే. అట్లాంటవా? పంపిణీ చూస్తా, నాకు ఇంట్రెస్ట్ ఉంటే చేస్తాను, లేదంటే లేదా. 2500 సార్ అది. మనకి ఫస్ట్ ప్రైజ్ కూడా చాలా పెద్ద అమౌంట్. దాని గురించి కాదులేండి. లేదు అంటే మనకి 1500 దాకా వస్తుంది. ఏంటది? డాలర్లు $1500 ఫస్ట్ ప్రైజ్ ఉంది. ఇంకా 5 స్టార్ హోటల్లో మీకు స్టే. మీకు థాయిలాండ్ వెళ్ళినప్పుడు ఎలాగో అన్ని మనం అక్కడ చూసుకుందామండి. మన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఏం ఎంజాయ్ చేశారు థాయిలాండ్ వెళ్ళి? గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. థాయిలాండ్ మామూలు ఊరికే ట్రిప్ పోయాం. మసాజ్ థాయిలాండ్ అంటే ఊరికే ఊర్లేండి. సరే మిత్రమా, ఇప్పుడు ఎందుకని నాకు ప్రస్తుతానికి అయితే టైం లేదు, ఇంట్రెస్ట్ లేదులేండి. మనం వదిలేయండి. పేమెంట్ అయితే చేయండి సార్ ఫస్ట్. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. హలో భయ్యా, నాకు ఇంట్రెస్ట్ లేదులేండి. మీరు ఇంకెవరైనా చూసుకోండి. లేదు సార్, మాకు మీ మీద ఇంట్రెస్ట్ ఉంది. మా మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరే కట్టుకోండి. జోక్ బాగుంది సార్.
వాళ్ళని పట్టి అందుకు అర్థం చేసుకో. ఓన్లీ అంటే పెళ్ళికి ఓన్లీ ఈ బొరుగులు అయ్యానా మల్లెపూలు అలాంటివి ఏమైనా సప్లై చేస్తారా? మీరు బాగా కామెడీ చేస్తారు, నాకు అర్థమైంది. మీరు ఎవరో నాకు తెలిసిన వాళ్ళు అంటున్నారు. ఇదే మీకు నెల్లూరు నుంచి సుమన్ తెలుసా మీకు? వేస్తాం మనం. రెడ్ ఎఫ్ఎం లో పనిచేస్తాడు కదా అబ్బాయి. మేము రెడ్ ఎఫ్ఎం నుంచి ఆర్చే సూర్య చేస్తున్నాం, బక్రా చేస్తున్నాం మిమ్మల్ని. అదే సంగతి. ఆర్జే సూర్య తెలుసా నువ్వు? మీతో పని కాదు నాయన. నువ్వు మిమిక్రీ చేస్తావా నిజంగానా? నేను చాలా దానిలో చూసాను, నేను బ్రహ్మ ఛానల్లో చూసాను. నీ వాయిస్ బాగుంటది. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. సరే ఆ 2,000 కట్టేసా అన్న. కట్టాలి ముందు. ఖచ్చితంగా అన్న, నెక్స్ట్ నెల్లూరు వచ్చినప్పుడు మీ దగ్గరకు వస్తాం. ఎందుకంటే మాకు చాలా బాగా చెప్పాడు మనోడు సుమన్, ఇరగదీస్తాడు బొరుగులు పిక్చర్ అని. సరే మంచిది. మీరు ఫోన్ చేయడం మా భాగ్యం, అసలు అదృష్టం నాకు. థ్యాంక్ యూ అన్న, బాయ్. బాయ్. రాండి నెల్లూరు రాండి అయితే. సరే అన్న, సరే. నువ్వు కూడా ఇంటర్నేషనల్ ట్రిప్ రెడీ అవ్వన్నా. ఇక హుక్కు 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 అయిపోతారు సౌండ్ కే 93.5